క్రైస్తల దైవ మర్మములు మార్చి 18. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ 2:20. విశ్వాసులనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించెదరు, కానీ వారు తమ స్వంత పాత స్వభావమునకు చనిపోరు. ఎందుకనగా వారు దేవుని పునరుద్ధాన శక్తిని తమ జీవితములకు అన్వయింపచేసుకున్నారు. ఆయన మరణములో ఆయనతో మనము అంటు కట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలె ఉందుము. రోమా 6:5. విజయవంతమైన జీవితము కలిగి ఉండుటకై విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని అనుక్షణము మనము కోర్చుండవలెను. బైబిల్ చదువునప్పుడు కానీ, పరిచర్య చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలెను. ప్రతిదాని కొరకు విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. అట్టి విశ్వాసము జీవము గలది, చురుకైనది. అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము. గలతీ 2:20. క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యమిచ్చుచు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు నీ యందు జీవించుచున్నాడని గుర్తిరిగి నీ అక్కరలు, బాధ్యతలు, పరీక్షలలో ఆయన యందలి విశ్వాసమును అభ్యాసము చేసుకునవలెను. పాఠశాలలో, వైద్యశాలలో, కార్యాలయములలో అనుదినము మనము కలిగి ఉండే బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలెను. శోధనలలో, కష్టములలో ఆ శక్తిని మనము రుజువుపరచవలెను.